హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. అయితే మనం లాస్ట్ సాటర్డే అండ్ సండే ఈక్విటీ పార్ట్ 1, పార్ట్ 2 చెప్పుకున్నాం కదా. ఇది పార్ట్ 3. ఈక్విటీ సెగ్మెంట్లోకి వచ్చేటప్పుడు ఏమవుద్దంటే అండి, కొద్దిగా పెద్ద సబ్జెక్ట్. చిన్న చిన్న వీడియోస్, ఒక 6, 7, 8 మినిట్స్ వీడియోస్ ఎక్కువ చేసుకున్నాం. ఓకేనా? ఒకే వీడియో, లెంగ్త్ వీడియో వద్దు. నాకు చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది, మీకు వినటం ఇబ్బందిగా ఉంటుంది. రెండూ ఉన్నాయి. అందుకబట్టి చిన్న చిన్నగా చేసుకుందాం. ఓకేనా? రైట్. ఈక్విటీ సెగ్మెంట్లో డెలివరీ, క్యాష్ మార్కెట్. మన దగ్గర డబ్బులు ఎన్ని ఉంటే అందుకే మన ఎన్ని షేర్లు కావాలని అన్ని షేర్లు కొని పెడతారు. ఈ సెగ్మెంట్లో చాలా గొప్ప విషయం ఏంటంటే అండి, మనకి షేర్ మార్కెట్లో కావాలంటే ఒక్క షేర్ కూడా ఇస్తాడు. మన దగ్గర ఒక్క షేర్ తాలూకు డబ్బులు, సపోజ్ షేర్ వాల్యూ 100 రూపాయలు ఉంది. మన దగ్గర 100 రూపాయలే ఉంది. ఆ 100 రూపాయలకు కావాలంటే ఒక్క షేర్ కూడా ఇస్తాడు. ఖచ్చితంగా ఇన్నే కొనాలి అనే రూల్ లేదు ఈక్విటీలో. అదే ఎఫ్ అండ్ ఓస్ అవి అయితే లాట్స్, రకరకాల సెగ్మెంట్స్ ఉంటాయి, అది ఎక్కువ ఫండింగ్ పెట్టాలి. దీనిలో అలా కాదు కదా. ఈక్విటీ ఈరోజు మీరు ఒక కంపెనీ కొన్నారండి. ఎగ్జాంపుల్ ఎస్బీఐ కొన్నారు. ఎస్బీఐ ఈక్విటీ అనే షేర్ కొన్నారు. మీరు కొనుక్కున్న తర్వాత అది వచ్చి మీ డిమాట్ అకౌంట్లో వస్తుంది. మీరు సపోజ్ ఒక 10 షేర్లు కొన్నారనుకోండి, ఆ 10 షేర్లు మీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పండి. మళ్ళీ మీరు అమ్మే వరకు అవి మీ డిమాట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవు. ప్రీవియస్గా ఇయర్స్ టు బ్యాక్ ఏమయ్యేదంటే సర్టిఫికేట్స్ ఉండేవి. రకరకాల రీజన్స్ వల్ల, సేఫ్టీ మెజర్మెంట్స్ వల్ల అవన్నీ తీసేసి డిపి అకౌంట్స్కి చేశారు. ఏమండి, చాలా సేఫ్టీగా ఉంటుంది. మళ్ళీ మీరు అమ్ముకుందాము అంటేనే అందులోంచి బయటకు వస్తాయి. మీరు ఆర్డర్ పెట్టి సెల్ చేస్తేనే అందులోంచి తీసి వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు. అదర్వైజ్ మీ దగ్గరే ఉంటాయి. అది ఒక మంచి పాయింట్. నెక్స్ట్, చాలామంది ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల్లో ఒక షేర్ కొన్నారు. ఒక 100 రూపాయలు కొన్నారు. అది మార్కెట్ యొక్క ఫ్లక్చువేషన్ వల్ల 90 రూపాయలకు వచ్చింది. అంటే మీరు కొన్న వాల్యూ కంటే 10 రూపాయలు తగ్గింది, 90 రూపాయలు వచ్చింది. చాలామంది ఏమంటారంటే 10 రూపాయలు లాస్ అంటారు. ఏమంటారు? 10 రూపాయలు లాస్ అయిపోయాను అంటారు. అవి ఆ 10 రూపాయలకి మీరు 90 రూపాయలకి అమ్మితేనే కదా 10 రూపాయలు లాస్. అదర్వైజ్ మీ డిమాట్ అకౌంట్లో ఉంటాయి, మీకేంటి లాస్? లాజికల్ అంతే కదా. ఈరోజు పరిగింది. నేను నేను ఇనిషియల్గా 2005 అనుకుంటాను, 2004 జూన్లో ఎంటర్ అయ్యాను. 2005 ఆ టైంలో నేర్చుకున్న ఇనిషియల్ బిగినింగ్ టైంలో నేను ఒక కంపెనీ షేర్ కొన్నాను. నేనేం చేసామని, ట్రయల్ వేద్దాం, అసలు ఏం జరుగుతుందో మార్కెట్లో చూద్దాం అని చెప్పి ఒక్క షేరు 2 షేర్లు కొనేవాడిని. ఎక్కువ కొనేవాడిని కాదు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని. నా అనుభవాలు మీకు చెప్తా ఉంటా, మీకు ఉపయోగపడితే అది మీరు క్యాచ్ చేయండి. అయితే ఆ, నేను కొన్న తర్వాత అది ఏ కంపెనీ, అంబుజా సిమెంట్. నేను కొన్న తర్వాత అది పట్ట మొదలైంది, కిందకి డౌన్, గెటింగ్ డౌన్, పడతా ఉంది. నేను అలా చూస్తా ఉన్నా, ఏం చేయాలో తెలియదు. ఏం చేయలేదు, చూస్తూ చూస్తూ లాస్కి అమ్మను. ఇది మటుకు పక్క. అది ఏం జరుగుతుందో చూస్తానే కానీ అది అమ్మే ప్రశ్నే లేదు. మనం కొన్న వాల్యూ కంటే పైకి వస్తేనే అమ్మేది, అంతే. అలాంటివి మళ్ళీ యూటర్న్ తీసుకొని అలా నేను కొన్న వాల్యూ కంటే దాటింది, అప్పుడు అమ్మాను. ఏదైతే ఇట్లా తీసుకొని యూటర్న్ తీసుకొని పైకి రావడానికి ఇటు 2.5 సంవత్సరం పట్టింది. 2.5 years వెయిట్ చేశాను. లాస్కి అయితే అమ్మలా. మరి అలా నాకు లాస్ ఎలా అవుద్దండి? నేను పెట్టిన వాల్యూ కంటే ఒక్కసారి లాభం వచ్చింది, సరిపోయింది.
అంతే కదా. అదే నేను ఆ కొన్నదానికంటే దిగిపోయినప్పుడు అయ్యో అయిపోతుందని చెప్పి అమ్మేసి ఉంటే, యాజ్ ఏ ఇన్వెస్టర్గా అలా చేసుకుంటే బాగుంటుంది ఈక్విటీస్లో. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. అదే కొంతమంది స్పెక్యులేట్ చేస్తారు, ఈ రోజు కొంటారు వారం తర్వాత అమ్మేస్తారు, స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. వాళ్ళు ఇన్వెస్టర్స్ కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఒక స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఇక్కడ దాకా వస్తే చాలు అనుకుని బయటకు వచ్చేయాలి, మళ్ళీ ఇంకో చోట ఎంటర్ అవ్వాలి, ఏదో రకరకాలుగా చేస్తారు. అది తర్వాత చెప్పుకుందాం. మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్తోనే చెప్పుకుందాం. మీ దగ్గర ఓ 10,000 ఉన్నాయండి ఐడియల్ అమౌంట్, తీసుకెళ్ళి మీ నచ్చిన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. బ్యాంకో పోస్ట్ ఆఫీసో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎఫ్డి చేశారు. మీ మైండ్ ఎలా ట్యూన్ అయిపోయింది? నేను ఈ 10,000 ఈ సంవత్సరం పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అనే విషయం ట్యూన్ అయిపోయింది. సంవత్సరం తర్వాత వెళ్తారు, మీరు తెచ్చుకుంటారు. మరీ ఎమర్జెన్సీ అయితే మీకు క్యాన్సిల్ చేస్తే కూడా ఇస్తారు, అది వేరే విషయం. జనరల్గా చెప్తున్నా, ట్యూన్ అయిపోయింది. అదే మనం మైండ్ షేర్ మార్కెట్ వచ్చేటప్పటికి ఏమవుద్ది, అదే 10,000తో మనం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఫ్లక్చువేషన్ రోజు గమనిస్తాం. మనకి ఏమనిపిస్తుంటుంది అంటే, బయటకు వచ్చేద్దామా, తీసేద్దామా, అమ్మేద్దామా, చాలే, ఈ టైప్ ఆఫ్ ఎమోషన్ ఫీలింగ్స్ వస్తాయి మనకి. అర్థమైందా? మార్కెట్లో ఉన్న వాళ్ళు ఆ కంట్రోలింగే చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, అందులో క్వశ్చనే లేదు. అంటే ఈ ఈ మార్కెట్లో ఈ రోజు కొని రేపు కూడా అమ్మేయచ్చు కదా. ఆ ఫెసిలిటీ ఇచ్చింది మార్కెట్. అందుకనే మన మైండ్ తీసేద్దాంలే, ఇక చాలులే, ₹5 పెరిగింది అనుకో తీసేద్దాం, ₹5 ఆ టైప్ ఆఫ్ ఆలోచన ఉంటుంది. మనం ఎప్పుడైతే దాన్ని అలా కంట్రోల్ చేస్తామో, ఎస్, నేను కూడా షేర్ మార్కెట్ అనే ఇన్స్ట్రుమెంట్లో, ఈక్విటీ అనే ఇన్స్ట్రుమెంట్లో నేను 10,000 ఎఫ్డి చేశాను ఇంత పీరియడ్కి అని ఏదైతే మన మైండ్ ఫిక్స్ అవుతుందో, అప్పుడు బాగుంటుంది. అప్పుడు చక్కగా మన మైండ్ మెల్లగా ఈ మార్కెట్ దీనికి ట్యూన్ అవుతూ ఉంటుంది. ఈ డిఫరెన్స్ అది ఇది అనమాట, జనరలైజ్డ్ ఎఫ్డీస్కి దీనికి. అంటే మా ఎఫ్డీస్లో మనకి సంవత్సరం అయితే మనకి ఎంత వస్తుంది అనే కాన్స్టెంట్ ఫిక్స్డ్ ఫిగర్ ఉంటుంది. మార్కెట్లో అనేటప్పటికి అప్ అండ్ డౌన్ అనేటప్పటికి అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కాబట్టి మనం భయం వేస్తుంది, అమ్మో పెరిగిందిరా, రేపు పడిపోద్దేమో, మనం బయటకు వచ్చేద్దామా, మళ్ళీ చూద్దామా, ఇలాంటి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఈ రెండిటి కాంబినేషన్ తోటి ఎఫ్డికి ఈ స్పెక్యులేటింగ్ ఈ మార్కెట్ ఫ్లక్చుయేషన్కి కాంబినేషన్ తోటి ఏం చేస్తే బాగుంటుంది, ఏమైనా ఉంటే బాగుంటుంది కదా, రియల్లీ ఉంటే బాగుంటుంది కదా. మన బ్యాంకులు ఎంత ఇస్తున్నాయి, 10%, 6%, 7% ఇస్తున్నాయి, 10% టీడీఎస్ ఇస్తే ఎంత కొంత వస్తుంది. అదేవిధంగా ఇది నువ్వు తెచ్చుకోలేవా? అక్కడ 365 రోజులు వస్తుంది మన అమౌంట్, ఇక్కడ 6 నెలలకు వస్తే మనకి తొందరగా వచ్చినట్టే కదా. అవునా? ఇలాంటివన్నీ కూడా మనం రోజు కొద్ది 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 చెప్పుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ 8 నిమిషాలు దాటిపోతుంది. ఉం? మరి రేపటి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.